హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనికా రెడ్డి. నేనైతే ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ జీడిపప్పు పొంగల్ అయితే చేయబోతున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఫస్ట్ అయితే జీలకర్ర, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, ఉల్లిపాయలు, ఇంకా మిరియాలు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫైనల్గా కొత్తిమీర తీసుకోవాలి. ఆ తర్వాత ప్రాసెస్ ఏంటో చూద్దాం. మనం ముందుగా పెసరపప్పు బియ్యం అయితే 3 టైమ్స్ క్లీన్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలన్నమాట. దాన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక చిన్న కుక్కర్ పెట్టేసుకొని అందులోకి నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి. హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకొని అవి బాగా చిట్లిన తర్వాత మనం ముందుగా తీసుకున్న జీలకర్ర అలాగే మిరియాలు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే కరివేపాకు ఇంకా ఉల్లిపాయలను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. కొంతమంది అయితే పచ్చిమిర్చి యూజ్ చేయకుండా ఓన్లీ మిరియాలతోనే చేస్తారు. నేను అలా లేకుండా పచ్చిమిర్చి అయితే యాడ్ చేస్తానండి. పచ్చిమిర్చి యాడ్ చేయడం వల్ల మనకి తినడానికైతే చాలా బాగుంటుంది. ఇంకైతే జీడిపప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. జీడిపప్పు ముందుగానే వేసుకుంటే అది మాడిపోతుందండి. ఇలా మధ్యలో వేయడం కూడా చాలా బాగుంటుంది. ఇంకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా రాళ్ళుప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా రాళ్ళుప్పు అంతా కరిగిపోయేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే పచ్చివాసన పోయేంత వరకు కూడా. చూసారు కదా, ఇలా బాగా మిక్స్ చేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇంకైతే కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. కొంతమంది అయితే పసుపు కూడా యాడ్ చేయరు, పెసరపప్పుతోనే కలర్ రావాలనేసి చేస్తారు. నేనైతే కొద్దిగా పసుపు యాడ్ చేస్తాను, ఎందుకంటే తినడానికి చాలా బాగుంటుంది. ఇలా పసుపు యాడ్ చేసుకొని బాగా వేయించిన తర్వాత ఇలా మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు బియ్యం అయితే వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకున్న తర్వాత ఇది నేనైతే ఈ క్వాంటిటీతో అయితే తీసుకున్నాను. 2 గ్లాసెస్ అయితే పెసరపప్పు 1 గ్లాసు అలాగే బియ్యం 1 గ్లాస్ తీసుకున్నాను. ఆ గ్లాస్తో 2 కప్స్ వేసుకుంటే పొడిగా వస్తుంది. అలా లేకుండా ముద్దగా రావాలంటే 3 కప్స్ వేసుకుంటే ముద్దగా వస్తుందన్నమాట. మనకి కొద్దిగా సాఫ్ట్గా ఉంటేనే తినడానికైతే చాలా బాగుంటుంది. ఇంకైతే ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని క్లోజ్ చేసుకోవాలి. ఒక 4 విజిల్స్ అలా పెట్టుకుంటే చాలు, లేదంటే మీకు కావాలంటే ఒక 6 విజిల్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇలా 4 విజిల్స్ పెట్టుకున్న తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే స్మెల్ అయితే అదుర్సండి. చూసారు కదా ఎంత బాగా కలర్ఫుల్గా వచ్చిందో. పసుపు వేయకుంటే అంత కలర్ఫుల్గా రాదనమాట. మళ్ళీ ఒకసారి నెయ్యి వేసుకోండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. నేనైతే నెయ్యి వేసుకున్నాను. ఇలా సాఫ్ట్గా ఉండడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుంది, అలాగే తినడానికి చాలా రుచిగా ఉంటుంది. చూసారు కదా, మళ్ళీ ఒకసారి ఇలా నెయ్యి వేసుకున్నాం కాబట్టి బాగా మిక్స్ చేసుకోవాలి. పొంగల్లోకి నెయ్యి వేస్తే ఆ టేస్టే వేరండి. అది స్వచ్ఛమైన ఆవు నెయ్యి అండి. నేనైతే లాస్ట్ వీడియోలో ఆవు నెయ్యి ఎలా చేయాలో నేను పోస్ట్ చేశాను కదండి, సేమ్ అలానే చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది స్వచ్ఛమైనదైతే. చూసారు కదా, మా వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ కావాలంటే కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేనైతే మరిన్ని మంచి వీడియోస్ చేయగలుగుతాను. మీకు కావాల్సిన రెసిపీ ఏంటో చెప్పండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతలోపు బాయ్ ఫ్రెండ్స్.